హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన రియల్ నంబర్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. షో దట్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో అదేవిధంగా 3 ప్లస్ 2 ఇంటూ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, మరి సో ఈ ప్రాబ్లమ్స్ కూడా 8 మార్కులకు అడుగుతూ ఉంటాడు. సో రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్, షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అట్లా అడుగుతుంటాడు కదా. సో వాటితో పాటు ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. సరే, మరి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కాంట్రడిక్షన్ మెథడ్లో వెళ్తాం ఈ ప్రాబ్లమ్స్ని చేయాలంటే. ఓకేనా. ఇర్రేషనల్ నంబర్ అంటే ఎలా ఉంటుంది? ఏ నెంబర్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ, అంటే రూట్ 2 రూట్ 3 -2 అట్లా. రేషనల్ నెంబర్ అంటే విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. కాబట్టి మనం కాంట్రడిక్షన్ మెథడ్లో చేస్తాం ఫస్ట్. సరే, అంటే కాంట్రడిక్షన్ అంటే 6 ప్లస్ రూట్ 2 రేషనల్ అని తీసుకుంటాను. రేషనల్ అంటే p బై క్యూ ఫామ్లో ఉంటాయి. ఓకే, లెట్ us suppose that 6 plus root 2 is రేషనల్ అని తీసుకుంటున్నా. ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నుంచి 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు, రేషనల్ అంటే ఎలా ఉంటాయి? ఏ బై బి లాగా ఉంటుంది. ఇక్కడ ఏ బై బి అనేది ఏంటి? రేషనల్. ఓకే, సో విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ ఉంటుంది. p బై క్యూ ఫామ్లో ఉంటుంది. వేర్ ఏ బై బి ఈజ్ రేషనల్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే రేషనల్ నంబర్ డెఫినేషన్ చూడండి, దాన్ని క్యూతో డినోట్ చేస్తాము. ఇలా ఏ బై బి లాగా ఉంటే ఆ ఏబీలు ఎందులో ఉంటాయంటే జెడ్లో. జెడ్ అంటే ఇంటీజర్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ బి అనేది 0 కాదనమాట, అంటే నాట్ ఈక్వల్ టు 0. ఓకే, కాబట్టి ఏ బై బి ఈజ్ రేషనల్. సో అండ్ ఆల్సో బి నాట్ ఈక్వల్ టు 0, అంటే డినామినేటర్ ఎప్పుడైనా 0 కాకూడదు అని. ఓకేనా, ఎస్. మరి ఇప్పుడు చూడండి, రూట్లు ఉన్నవి లెఫ్ట్ సైడ్లోనే ఉండనివ్వండి, మిగిలినవి రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి -6. సో డైరెక్ట్గా ఇది చాలా సింపుల్గా వచ్చేసింది. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం బి, ఇక్కడ ఏ -6b. కొంతమంది ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తారు. అక్కడ మనకి స్క్వేర్ రఫ్లో చెప్తున్నా చూడండి. ఇక్కడ నుంచి చేసిన తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ అయిపోతుంది. -2ab, 2 × 6 12, ఏ బై బి ప్లస్ బి స్క్వేర్ అంటే 36. నువ్వు ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళిన మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది. సో 12 ఇంటూ ఏ బై బి, సో ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ 36లో 2 తీసేస్తే 36 - 2 ఎంత? 34. నీకు ఇట్లా రాదనమాట. అంటే నెక్స్ట్ ప్రాబ్లంకి నేను ఇట్లా చేస్తాను. ఓకే, ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్లో ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్ ఉండాలా? ఎస్, ఇర్రేషనల్ నంబర్ ఉంది. ఇంకా దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మళ్ళీ రేషనల్ నంబర్ వచ్చేస్తుంది. 2 అన్న 2/1 అన్న ఒకటే p బై క్యూ ఫామ్లో వస్తుంది. కాబట్టి దీన్ని ఇంతటితో స్టాప్ చేసేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏబీలు ఎందులో చెప్పాను? జెడ్లో, అంటే ఇంటీజర్స్లో ఉంటాయి. ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. మీరు కావాలంటే రాసుకోవచ్చు, కామా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అని కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంటీజర్స్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా, ఒక ఇంటీజర్. బి ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటున్నా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఈ రిజల్ట్ కూడా ఏమొస్తుందో మీరు చెప్పాలి. ఏ అంటే ఎంత? 5. -6 ఇంటూ బి అంటే -2 డివైడెడ్ బై బి అంటే -2. 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2 12 బై -2. సో మొత్తం 17/2, అంటే మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటి, న్యూమరేటర్లో ఉన్న ఒకటి. -17/2 దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ, దట్ ఈస్ ఇన్ క్యూ, అంటే రేషనల్ నంబర్ అవుతుంది. ఇదంతా ఏమవుతుంది? రేషనల్ నంబర్ అయిపోతుంది. ఓకేనా, ఎస్. మరి ఇది కూడా దాని ప్రకారం ఈ రెండు ఈక్వల్ అని చెప్పామంటే ఇది ఏం చేస్తుంది? ఇది కూడా అదే చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇది ఎందులో ఉంది? రేషనల్ నెంబర్లో ఉంది. ఇది కూడా రేషనల్ నెంబర్లోనే ఉంటుంది. రూట్ 2 ఈజ్ రేషనల్. రూట్ 2 రేషనలా? కాదు, దట్ ఈస్
నాట్ కరెక్ట్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఆల్వేస్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పేయచ్చు. ఓకేనా? ఎస్. కాబట్టి దీనికి ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాను. సిన్స్ A and B are integers. A and B are integers. ఓకే. అయితే A minus 6B by B is also integer. ఓకే. మరి ఇది కూడా ఇంటీజర్ అంటే ఫ్రాక్షన్లో ఉంటుంది కాబట్టి సో దేర్ ఫోర్ A minus 6B by B is rational. ఓకే. సో అయితే ఇది కూడా రేషనల్ అవుతుంది. సో రూట్ 2 ఈజ్ రేషనల్. దాని ప్రకారం రేషనల్ అవుతుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనల్. రూట్ 2 రేషనల్ కాదు. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అంటాం. సో దిస్ కాంట్రడిక్ట్స్ the fact that ఏం తెలుసు మనకి ఫ్యాక్టర్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసు మనకి, రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే. 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పచ్చు. ఒక ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో యాడ్ చేస్తే, సబ్ట్రాక్షన్ చేసేస్తే ఇర్రేషనలే అవుతుంది. సో కాబట్టి హెన్స్ ఈ 4 లైన్సే నెక్స్ట్ ఆ ప్రాబ్లం కూడా రాస్తాం. ఓకే. హెన్స్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి. సో దట్ 3 ప్లస్ 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అంటున్నాడు. సేమ్ దానిలాగానే చేద్దాం. చూడండి. సపోజ్ దట్ 3 ప్లస్ 2 ఇంటూ రూట్ 5 ఈజ్ రేషనల్ అని తీసుకుంటాం. సో దాని మీనింగ్ ఏంటి? 3 ప్లస్ 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు A బై B. రేషనల్ అంటే ఇలా ఉంటుంది, where A by B is rational and B not equal to 0 for all A comma B belongs to Z. ఓకే. సో ఇక్కడ నుంచి చూడండి, నేను ఏం చెప్తున్నా అంటే లెఫ్ట్ సైడ్లో రూట్ టర్మ్స్ మాత్రమే ఉండనివ్వండి, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే రైట్ సైడ్లో ఇంటీజర్ వచ్చేస్తుంది రేషనల్, లెఫ్ట్ సైడ్లో ఇర్రేషనల్ ఉంటుంది, కాంట్రడిక్షన్ అవుతుంది, అందుకోసం. సో 2 ఇంటూ రూట్ 5. సో A బై B, ఈ ప్లస్ 3 రైట్ సైడ్కి వెళ్తే -3 అవుతుంది. LCM చేద్దాం. సో 2 ఇంటూ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ LCM B క్రాస్ మల్టిప్లై చేస్తే A మైనస్ 3B. ఓకేనా? ఇక్కడ 2 ఉండకూడదు, ఇంకా 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు A మైనస్ 3B డివైడెడ్ బై 2B. ఓకేనా? ఇంకా సేమ్ ఇంతకుముందు చేసాం కదా అట్లానే. సో ఏబీలు ఇంటీజర్స్ కాబట్టి ఏవైనా 2 జెడ్లో తీసుకోండి, దీంట్లో అప్లై చేయండి, అది కూడా రేషనల్ నెంబరే వస్తుంది. ఓకే. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ 1, B 5 తీసుకున్నాను. A అంటే 1 మైనస్ 3 ఇంటూ 5 15 డివైడెడ్ బై 2B, 2 ఇంటూ 5 10 అవుతుంది, మైనస్ 14 బై 10 2 7 టైమ్స్ 2 5 టైమ్స్ minus 7 by 5, that is also belongs to Q, rational number అది కూడా. వేర్ AB -7 5 ఇంటీజర్స్లో ఉంటాయి, జెడ్లో ఉంటాయి. ఓకేనా? ఎస్. కాబట్టి ఇది ఏమైపోయింది? రేషనల్. మరి ఇది కూడా ఏమవుతుంది? రేషనల్. ఎందుకంటే 2 ఈక్వల్ అని చెప్పేసాం. ఈక్వల్ అనే సింబల్ ఉంటే అది మీనింగ్. ఓకే. 2 ఈక్వల్ అని చెప్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 5 అన్నా 5 ఈజ్ ఈక్వల్ టు x అయినా ఒకటే. ఓకే. కాబట్టి
సో అది అనమాట. సో మరి √5 రేషనలా? కాదు, ఇర్రేషనల్. సో దిస్ కాంట్రడిక్ట్స్ ద, సో అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్ అని అనుకుంటాం. ఓకే, సరే. సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ అంటే జెడ్లో ఉంటాయి, అండ్ a minus 3b divided by 2b is also integer. Integer. So కాబట్టి therefore a minus 3b by 2b is రేషనల్. ఇది కూడా ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అవుతుంది. సో దాని ప్రకారం అండ్ సో √5 ఈజ్ రేషనల్. ఓకే, మరి ఇది రేషనల్ అయిపోయింది అంటే అది రేషనలా? ఇర్రేషనల్ నంబర్. సో దిస్ కాంట్రడిక్ట్స్ the fact that this contradicts that √5 is irrational. ఎస్, కాబట్టి √5 అనేది ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్. సో మొత్తం ఆ రిజల్ట్ ఏమైపోతుంది? 3 ప్లస్ √5 కూడా ఇర్రేషనలే. సో హెన్స్ 3 plus 2 into √5 is irrational. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.